వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఆ మంత్రికి మరో క్యాంప్ ఆఫీస్ కావాల్సి వచ్చిందట. ఏకంగా దానికోసం 4.5 కోట్లు కేటాయించుకోవడం జరిగింది. ఎందుకు, ఎక్కడ? వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చుంటే ఏంటి అనేది తెలుగునాడు. దీన్ని అక్షరాలా రుజువు చేశారు మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఎలాగూ ఆర్థిక శాఖ మంత్రి కూడా ఆయనే కావడంతో ఆయనే నిధులు వడ్డించేసుకున్నారు. ఎమ్మెల్యేగా బట్టికి మదిరలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ఇప్పటికీ ఉంది. ఖమ్మం టౌన్లో మరో క్యాంప్ ఆఫీస్ నిర్మాణానికి 4.5 కోట్ల రూపాయలని మంజూరు చేయించుకున్నారు. రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ సిఫారసులను పరిశీలించిన ఆ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఆర్థిక శాఖ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ కూడా శాంక్షన్ చేసింది. గత నెల 7వ తేదీనే ఇదంతా జరిగిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఎమ్మెల్యేలకు వాళ్ళ సొంత నియోజకవర్గంలో ఆఫీస్ కమ్ అఫీషియల్ రెసిడెన్స్ అవసరాల కోసం గత ప్రభుత్వమే క్యాంప్ ఆఫీసులను నిర్మించింది. హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోని 104 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవి నిర్మాణమయ్యాయి. ఒక్కో క్యాంప్ ఆఫీస్కు సగటున ₹1,00,00,000 చొప్పున మొత్తం 104 నియోజకవర్గాల్లో 119 కోట్లను అప్పటి ప్రభుత్వం ఖర్చు చేసింది. కొన్ని చోట్ల ₹1,00,00,000 కంటే ఎక్కువగా ఖర్చయింది. ఉదాహరణకు నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు 1.90 కోట్ల ఖర్చయింది. ఇలా కొన్ని చోట్ల ₹1,00,00,000 కంటే ఎక్కువ ఖర్చు కావడంతో మొత్తం వ్యయం 119 కోట్లకు పెరిగింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మదిర నియోజకవర్గంలో సైతం క్యాంప్ ఆఫీస్ నిర్మాణం అయింది. మరి ఇంకేం అవసరం? కానీ డిప్యూటీ సీఎంగా ఆర్థిక శాఖ మంత్రిగా హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు సీఎం పరిపాలన కొనసాగించిన ప్రజాభవన్ను అధికారికంగా బంగళాగా బట్టి విక్రమార్క వాడుకుంటూ ఉన్నారు. గతంలో ఇదే భవనంలో సీఎం హోదాలో కేసీఆర్ వాడుకున్నారు. మదిరలో ఎలాగూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉన్నది. మరి ఇప్పుడు ఈ రెండు కాదని ఖమ్మం పట్టణంలో మరో క్యాంప్ ఆఫీస్ నిర్మాణానికి నిధులు విడుదల కావడమే చర్చనీయాంశం. క్యాంపు కార్యాలయాలకు గత ప్రభుత్వం ₹1,00,00,000 కేటాయిస్తే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఖమ్మం పట్టణంలోని క్యాంప్ ఆఫీస్కు 4.5 కోట్లు కేటాయించడం విమర్శలకు దారితీసింది. ఆయన నియోజకవర్గం మదిర అయినప్పుడు ఖమ్మం టౌన్లో క్యాంప్ ఆఫీస్ అవసరమేంటన్నది సచివాలయ కారిడార్లలో వినిపిస్తున్న మాట. సంవత్సరాల తరబడి ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి రిటైర్ అయిన తర్వాత వారికి హక్కుగా లభించే గ్రాట్యుటీ, జనరల్ ఇన్సూరెన్స్, బెనిఫిట్స్ లాంటి వాటికి ప్రభుత్వం నుంచి పేమెంట్స్ లేవన్నది ప్రధాన ఆరోపణ. ఏది? ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగులది. దీనిపై స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత నెలలో ఉద్యోగ సంఘాల క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా వివరణ కూడా ఇవ్వడం జరిగింది. మరి రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంటున్నప్పటికీ ఆర్థిక సమస్యల కారణంగా ఇవ్వలేకపోతున్నామని ఒకవైపు చెప్తూ, ఇలాంటి సమయంలో డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మాణానికి 4.5 కోట్లు విడుదల కావడం చర్చకు తావిచ్చింది. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్తో పోలిస్తే 4.5 కోట్లు తక్కువే కావచ్చు, కానీ ప్రజాధనం దుర్వినియోగం అనే మాటలు వినిపిస్తున్నాయి. సింగరేణికి చెందిన నైనికోల్ బ్లాక్ టెండర్ల వివాదంలో చిక్కుకున్న డిప్యూటీ సీఎం ఇప్పుడు మరో వివాదాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో పడ్డారు. ఇటీవలే మంత్రుల నివాసాల్లో బాత్రూంల రిపేర్ పనులు, ఫర్నిచర్ కొనుగోళ్లు ఇలాంటి అవసరాలకు లక్షల కోట్ల రూపాయల్లో ఖర్చులు చేస్తున్న ప్రభుత్వం డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్కు 4.5 కోట్లు మంజూరు చేయడాన్ని ప్రభుత్వ ఉద్యోగులే జీర్ణించుకోలేకపోతున్నారు. అటు నియోజకవర్గంలో ఒక క్యాంప్ ఆఫీస్ ఉండగా, ఇటు హైదరాబాదులో ప్యాలెస్ను తలపించే ప్రజాభవన్ ఉండగా, ఇక మధ్యలో ఖమ్మం టౌన్లో కొత్తగా క్యాంప్ ఆఫీస్ ఏంటి అనేది ఒక చర్చ. ఖమ్మం టౌన్తో డిప్యూటీ సీఎంకు అఫీషియల్గా ఏం సంబంధం? బట్టి విక్రమార్క తరహాలోనే మరో మంత్రి కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో క్యాంప్ ఆఫీస్ నిర్మాణానికి రిక్వెస్ట్ పెడితే ప్రభుత్వం ఓకే చెప్తుందా? ఇవి ఇప్పుడు సచివాలయ కారిడార్లలో ఉద్యోగుల మధ్య వినిపించే గుసగుసలు.